ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకోలేక పోయి తెలంగాణలోనో చెన్నైలోనో చేయించుకున్నారు, ఎటు చేయించుకున్నాడు చనిపోయినాడు అని. మనకు సిగ్గుపోదా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఒక వైద్య లేక లేదంటే మెడికల్ కాలేజ్ మాట్లాడితే బట్టలు ఉపదేస్తాం చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇప్పుడు సిగ్గు అనే మాట మాట్లాడితే సిగ్గు అనే మాట మాట్లాడితే మాత్రం ఊరుకోను. నేను ఆ మాటలే మాట్లాడలేదు. సిగ్గు అనే మాట వద్దా? సిగ్గు అనే మాట మాట్లాడితే మీ బట్టలు నిలబెడతా. చాలా చాలా మాట్లాడారు. ఇంకేదైనా మాట్లాడండి. చాలా మాట్లాడుతున్నాయి. ఓ సోదరా, మీరు మాట్లాడేటప్పుడు నాకు కరెక్టే. సిగ్గు అనేటటువంటి విషయాలు వద్దు. వంశీ గారు ఆయన కొంచెం మాట్లాడండి, సమయం తక్కువ ఉంది. ఆయన మాట్లాడండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పాలి కదా. వాడెవడో ఈడెవడో ఎట్లంటావు? స్థాయిని పట్టుకుని వాడు వీడు అనే మాట ఎట్లా మాట్లాడతాం? మనం ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు ఒక సభ్యత మాట్లాడాలనే ఆలోచన లేకుండా వాడు వీడు అనేటమంటే అది కూడా తప్పే కదా. అది పక్కన పెట్టు. ఈ మాట సిగ్గనేదే తప్పైతే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ఇండియాలో నెంబర్ 1 సీనియర్ నాయకుడు అయినటువంటి ఈ వ్యక్తి అమెరికా పోయి కళ్ళు పళ్ళు ఎందుకు రిపేర్ చేసుకొచ్చుకున్నాడో చెప్పని మళ్ళీ తర్వాత మాట్లాడదాం. మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఐకాన్ రాజకీయ నాయకుడు కదా, ఇండియాకి సీనియర్ నాయకుడు కదా. ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల్లో, ఐటీ, బిల్ క్లింటన్ వీళ్ళందరినీ తయారు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ట్రీట్మెంట్ లేకుండా అమెరికాకు పోయి వచ్చినాడు సార్ 4 రోజులు. దాన్ని మర్చిపోతే ఎట్లా? మనం విడిచిపెట్టి ఆంధ్రాను ఇండియాను విడిచిపెట్టేసి వేరే దేశాలకు వినోళము మనం మాట్లాడే అర్హత మనకెట్లుంది? లేదు. అది పక్కన పెడితే సూపర్ 6 సంబంధించి మా తల్లి చెప్తాంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని నిరుద్యోగులకు 10 లక్షల రూపాయలు లోన్ ఇప్పించి వాళ్ళను పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,36,000 ఉద్యోగాలు గ్రామాల్లో సెక్రటరీ గాను, గ్రామాల్లో విఆర్ఓలు గాను, గ్రామాల్లో పోలీస్ ఆఫీసర్లు గాను రకరకాలుగా చేసినటువంటి వ్యక్తులను వాలంటీర్ దానా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు సేవ చేస్తున్నటువంటి మా వ్యవస్థను మీరు దాని కుప్పకూల్చి ఆ వాలంటీర్ల వ్యవస్థలో పనిచేసినటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళను తొలగించేసి ఆ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళను, ఎంటెక్ చేసిన వాళ్ళను, ఈ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు గ్రామ స్థాయి వాలంటీర్ల వ్యవస్థ పని చేయించుకుంటూ ఉంటే వాళ్ళు ఇప్పటికి 170 మంది చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్ తోనో, బీపీలు పెరిగో, షుగర్ పెరిగో, దాని ఉద్యోగాలు చేయలేకనో చనిపోయినటువంటి సందర్భం ఉంది. అలాంటి వ్యక్తులను మీరు నిర్వీర్యం చేసేదే కాకుండా మీరు వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పి కనకారాలు చేస్తామని మీరు చెప్పుకుంటున్నారు. 10 లక్షలు ఇస్తామని 10 పైసలు కూడా మీ పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్ళు కూడా 10 పైసలు ఆయన చేతి నుండి ఫలానా నిరుద్యోగికి ఇచ్చినాము అని చెప్పగలగమ చాలు. రెండోది, మా సోదరుగా మేమేదో పెన్షన్ అంట పెంచుకుంటా 3 ఏళ్ళు పోయా ఉంటాం. 3 ఏళ్ళు లేకపోతే ఎన్నికల ముందే చెప్పినాం పెంచుకుంటా 5 ఏళ్ల లోపు 3,000 చేస్తామని చెప్పి మేము చెప్పినాం. మేము ఎన్నికల కన్నా ముందు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు 2,000 రూపాయలు పెంచినారు. ఆ తర్వాత మేము 3,000 అంటారు, మేము 4,000 ఇస్తామని చెప్పి వచ్చినారు. దాంట్లో 4 లక్షల పెన్షన్లు తీసేసిన. 4 లక్షలు తీసేస్తే మీరు ఇచ్చే 1,000 రూపాయలు ఎక్కడ పోతుందో దాన్ని చూసుకొని మాట్లాడండి. దాని ఒకటి. రెండోది, ప్రతి ఊర్లో బాబు వచ్చే జాబ్ వచ్చాడు, బాబు వచ్చే జాబ్ వచ్చాడు, బాబు వచ్చే జాబ్ వచ్చాడు యోచించుకున్నారన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ తర్వాత ఏమన్నారు? జాబ్ రాకపోతే ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈ రోజుకు పోయిన ఎలక్షన్ లో అదే చెప్పినారు, ఈ ఎలక్షన్ లో అదే చెప్పినారు. మోహన్ రెడ్డి గారు ఒకటి మిమ్మల్ని అయితే ఇంటరాప్ట్ చేయట్లేదు, మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీకు కోపం వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసే వెళ్తా ఉన్నారు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు వెళ్ళారు ఆయన ఎన్నికలకి నిషేధం చేయకుండా? మీరు చెప్తాను, ఒకటో రెండో ఉండే నేను కానీ చెప్పలే. మద్యపాన నిషేధాన్ని ఒక వేలో మాట్లాడినారు మీరు. మాకెందుకంటే నేను మాట్లాడాల్సిందే మనసులో పెట్టుకున్నప్పుడు మీరు దాన్ని డైవర్ట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఒక 100 క్వశ్చన్లు ఉండే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా? ఆ మధ్యలో మీరు తీసుకొచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పినారు. మీకు తెలిసినో లేదో ఒకసారి కావాలంటే తిరిగేసుకోండి. నేను మద్యాన్ని రేట్లు పెంచుతాను, దాని పేదవాడు వచ్చి ప్రతిరోజు తాగడానికి ఇబ్బంది పడి వాళ్ళు మద్యం మానుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి రేట్లు పెంచుతానని చెప్పడం జరిగింది. విడతల వారీగా మద్యం నిషేధం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఎన్నికలకు నిషేధిస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎన్నికలకు నిషేధించలేకపోయినా అదైతే వాస్తవమే. కానీ రేట్లు పెంచింది వాస్తవం. 3,636 ఉన్న శాఖ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి సార్? చేసింది వాస్తవం. అన్ని వాస్తవాలు ఓకే, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? చెప్పేది వినయ్య స్వామి, ఎనుకొండ మధ్యలో మాట్లాడితే ఎట్లా? చెప్పండి. మీరు అన్ని చక్కగా ఒప్పుకున్నారు,
ఆ విషయంలో నేను ఇంటరప్ట్ చేయలేదు. డబ్బులన్నీ మేము కాదు, ఇళ్ళ మంత్రి కార్యకర్తలకు లీడర్లకు టెండర్లు వేసి ఒక్కొక్క నియోజకవర్గంలో 10-12 షాపులు ఒకరే తెచ్చుకొని దాంట్లో నకిలీ మద్యం వేసి అమ్ముకొని కోట్లు సంపాదించుకోవడానికి మా లీడర్లు కాదబ్బా. అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పెట్టి అధికారుల ద్వారా డబ్బులు వసూలు చేసి అది గవర్నమెంట్ కి డిపాజిట్ చేసినటువంటి సందర్భం మేము ఉన్నప్పుడు చేసినాం తప్ప ఒక్క పైసా ఒక్క నాయకుని కానీ ఒక కార్యకర్త కానీ పోలే. దాని మీద వీళ్ళు అక్రమాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా 1,50,000 బెల్ట్ షాపులు పెట్టి గ్రామ స్థాయి నుండి పట్టణం వరకు మొత్తం దోపిడీ చేసే కార్యక్రమంలో అది ప్రభుత్వానికి పోకుండా ఉండాలనే ఆలోచనలో వీళ్ళకి సంబంధించినటువంటి బెల్ట్ షాపులతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని షాపులకు ప్రైవేట్ వీళ్ళు కోట్లు సంపాదించుకున్నారు తప్ప గవర్నమెంట్ కి ఎర్ర నయ్య పైసా పోనీకుండా చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేసిన అక్రమాల్లో పక్కన పెట్టి మీరు చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయంటే అండి, మేము చేసిన డబ్బులు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరికి పోలే. అవి పోయిండేది గవర్నమెంట్ కు, అమ్మింది గవర్నమెంట్, తీసుకొచ్చింది గవర్నమెంట్ నుండి. కాబట్టి మేము ఎక్కడా దాంట్లో అవినీతి చేయడం లేదు. కాబట్టి వీళ్ళు అవినీతి చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ అవినీతి చేయడానికి ఏ దాని మీద టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ నే ముందు రైజ్ చేసి పెడితే మా మీద దాన్ని నిందలేసి దొబ్బితే వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఈ కనపడవనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి అక్రమ కేసులు తప్ప ఇక్కడ మధ్యంలో మాకు ఎలాంటి సంబంధాలు లేవన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంగా వీళ్ళు తప్పులు చేయాలని ఫిక్స్ అయినారు. కాబట్టి ఆ ఫిక్స్ అయిన దాన్ని ఏ విధంగా మా మీద రుద్దితే ఆ తర్వాత వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు. దొంగ 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 అని అనిస్తే అక్కడ చూస్తారు తప్ప దొంగ ఏడున్నాడని ఎవరు చూడరనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమం సార్. వీళ్ళు గ్రామ స్థాయి నుండి ప్రతి గ్రామంలో ప్రతి సందులోనూ షాపులు పెట్టే కార్యక్రమాన్ని చేసి వృద్ధుల నుండి పిల్లల నుండి ముసలి మొత్తం అందరికీ ఐక్యమెత్తించి పెడుతున్నారు. వీళ్ళ గురించి మాట్లాడకుండా వీళ్ళ దోపిడీ గురించి మాట్లాడకుండా మా గురించి మధ్యలో మేము అక్రమాలు చేస్తామంటే ఎట్లా? ఆ పంచాయతీలది వీళ్ళ తప్పు ఉంది తప్ప మా తప్పు ఎక్కడా లేదు. ఇంకోటి మా సోదరుడు అంటున్నాడు రాంగ్ పార్టీలో రైట్ పర్సన్ అంట. మా పార్టీ రాంగ్ పార్టీ, మీ పార్టీ రైట్ పార్టీ. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రైట్ పార్టీ నాయకునికి ఆ నాయకుడు రైట్ గా ఎట్లొచ్చినాడు, ఎక్కడ ఏ రాజకీయాలు స్టార్ట్ అయినాడు, ఏ రాజకీయాల నుండి ఏ నాయకుని దగ్గరికి చేరుకున్నారు, ఏ నాయకుని దగ్గర చేరుకుని ఆ నాయకుడు ఏమైనాడు, ఆ నాయకుని పార్టీ బయటకు వచ్చి ఆ నాయకుడు నా పార్టీ లేదు, నా సింబల్ లేదు, నాకు వచ్చినటువంటి ఫండ్స్ లేవు, నా పార్టీ ఆఫీసు లేదు, నా జెండాలు లేకుండా పీకేసినారు అని ఏమని బాధపడినాడు.